ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు బయలుదేరారు. కాసేపటి క్రితం తాడేపల్లిలో తన నివాసం నుంచి గుంటూరు బయలుదేరారు. ఆయన గుంటూరు సబ్ జైల్లో అక్కడ బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను పరామర్శిస్తారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఎస్వీఎన్ కాలనీలోని క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈద సాంబిరెడ్డి నివాసానికి వెళ్తారు. ఇటీవల గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన సాంబిరెడ్డిని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి నేరుగా తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు వైఎస్ జగన్. గుంటూరు సబ్ జైలు దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ సతీష్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, ఓవర్ టు యు. బిందు, మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జైలుకి చేరుకున్నారు. ఇప్పటికే తాడేపల్లి నివాసం నుండి బయలుదేరినంత గుంటూరు నగరానికి చేరుకున్నారు. మాజీ ఎంపీ నందిగాం సురేష్తో పాటుగా ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందంటూ వైఎస్ఆర్సీపీ పెట్టినటువంటి కేసులు అరెస్ట్ అయిన వారిని పరామర్శించున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మనతో పాటు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. సార్, ఈ కేసులు నందిగాం సురేష్ అరెస్ట్ కానీ ఇంకా చాలామందిని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఎందుకోసం ప్రభుత్వం ఈ చర్య చేస్తుందంటారు? వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రత్యేకంగా ఆధారాలు లేకపోయినా కూడా అరెస్ట్ చేస్తుందని ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇది వాస్తవం. ఇది ఒక కక్ష సాధింపు చర్య. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన గాలి కొదిలేసి, సహాయ కార్యక్రమాలు గాలి కొదిలేసి, అదేవిధంగా ఆయన ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయటాన్ని గాలి కొదిలేసి, వైసీపీలో ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారు వారందరి మీద కక్ష తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో 21లో జరిగినటువంటి దాడి, అది అకార్డింగ్ టు ది ఎఫ్ఐఆర్ అక్టోబర్లో జరిగింది. ఆ తర్వాత దానిలో కొన్ని అరెస్టులు జరిగాయి, వాళ్ళు రిలీజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఓపెన్ చేసి దానిలో నందిగం సురేష్ని, లేదా మన విజయవాడ మేయర్గా ఉన్నటువంటి డిప్యూటీ మేయర్గా ఉన్నవారి భర్తని, లేళ్ళ అప్పిరెడ్డిని, ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఈ కేసులో పెట్టి లోపలేసేసి కొన్నాళ్ళు బయటికి రాకోకుండా ఉండి భయపెట్టి పార్టీని ఏదో చిందరవందర చేయాలనేటువంటి ఒక విషపూరితమైన కుట్రతో ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నటువంటి నాటకం అనేది ప్రజలందరికీ తెలుసు. నిన్న బోట్లు గుద్ది ప్రకాశం బ్యారేజ్ని పడగొట్టాలని ప్రయత్నం చేశామని ఒకటి కేసు రిజిస్టర్ చేశారు. దానిలో కూడా నందిగం సురేష్ పేరు వస్తుంది. దానిలోనే తలసల రఘురాం పేరు పెట్టాలనుకుంటున్నారు. ఏ కాడికి ఏంటంటే పోలీస్ కస్టడీలోనో సబ్ జైల్లోనో ఎక్కువ కాలం వీళ్ళని ఆపేయాలి అనేటువంటి ఒక విషపు కోరికతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. దీనివల్ల ఆయనకి ప్రతిఫలం ఉంటుందని అనుకుంటున్నాడు. దీనివల్ల ఏ విధమైన ప్రతిఫలం లేకపోగా ఎవరైతే అరెస్ట్ అయ్యారో మా కార్యకర్తలు, మా నాయకులు మరింత రాటు తేలుతారు, మరింత పోరాట పటిమతో ముందుకు వెళ్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ పార్టీ అధ్యక్షులు మరి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ నందిగం సురేష్ గారిని పలకరించడానికి, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి డిప్యూటీ మేయర్ గారి భర్తను పలకరించడానికి, ఇంకా ఆ కేసులో అరెస్ట్ అయినటువంటి తదితర ముద్దాయిల్ని అందరినీ కూడా పలకరించి వారికి మనోధైర్యాన్ని చెప్పాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని చెప్పాలని, ప్రపంచానికి ఇది అన్యాయం, అక్రమం అని చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయనే స్వయంగా బయలుదేరి వచ్చి ఇవాళ సబ్ జైల్లో ఉన్నటువంటి, రిమాండ్లో ఉన్నటువంటి మా నాయకుల్ని వారందరినీ కలిసి వెళ్ళబోతూ ఉన్నారు. దానితో పాటు ఈదా సాంబిరెడ్డి అని మా కోసూరు మార్కెట్ యార్డ్ చైర్మన్, ఆయన ఎంత దారుణంగా కొట్టారంటే పట్టుకెళ్ళి కాళ్ళు ఇక్కడ 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 ఒక ప్రొఫెషనల్స్ కొట్టినట్టుగా కొట్టారు. మళ్ళా నిన్న మా శంకర్రావు గారు ఆ ఊరు వెళ్తానుంటే ఆ కార్లన్నీ ధ్వంసం చేశారు. ఏం జరుగుతుంది ఇక్కడ ఈ రాష్ట్రంలో? ఒక రాక్షస పాలన, ఒక హింసా పాలన, లా అండ్ ఆర్డర్ గాలి కొదిలేసినటువంటి సందర్భం. తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి వైఎస్సీపీ నాయకుల్ని కొడుతూ ఉంటే పోలీసులు పిక్చర్ సినిమా చూసినట్టు చూసేటటువంటి పరిస్థితి వాళ్ళు కలుగుతూ ఉంది. ఇది ఎక్కడికి దారితీస్తుందని అడుగుతా ఉన్నా. ఇది కలకాలం ఉండదు కదా. ఏదో ఒక రోజున మళ్ళీ మీరు దిగిపోతారు, మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఇవన్నీ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితికి వాళ్ళు రావడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అందరికీ మనోధైర్యాన్ని చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళా ఈ మనోధైర్యంతో ముందుకు వెళ్తాం తప్ప చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి వికృతమైనటువంటి చేష్టలు లేదా కక్ష సాధింపు చర్యలకు ఎవ్వరూ భయపడరని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఉంటే ఆ సహాయ కార్యక్రమాలు చేసుకోమనండి. ఆ సహాయ కార్యక్రమాల నుంచి కూడా మళ్ళీ మా మీద విషం జల్లే కార్యక్రమం, పడవల కేసు. ఆయన ఉండేదేమో బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణంలో నివసిస్తాడు, వరద గురించి మాట్లాడతాడు. ఏమిటిది అన్యాయం నాకు అర్థం కాలేదు. పోయినసారేమో ఆ పడవలు అడ్డం పెట్టి ఆయన్ని
ఇల్లు ముంచాలని అనుకున్నారు. ఇవాళేమో 3 పడవలు పెట్టి అసలు ప్రకాశం బ్యారేజ్నే పడగొట్టాలనుకుంటున్నాం అనేటువంటి పద్ధతుల్లో అసత్య ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన విషయం. దీన్ని క్యాడర్ అంతా కూడా ధైర్యంగా ఎదుర్కోబోతున్నాం, ఖచ్చితంగా ఎదుర్కొంటాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరింత పటిష్టత, మరింత అనుభవాలు నేర్చుకొని ఈ పార్టీ ముందుకు సాగుతుంది తప్ప వెనుకడుగు వేసే ప్రశ్న లేదని ఈ సందర్భంగా చెప్పారు. సాక్షాత్తు హోంమంత్రి అనిత గారు జగన్మోహన్ రెడ్డి పైన కూడా దేశద్రోహం కేసు పెట్టారని కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము 3 పడవలు గుద్ది ప్రకాశం బ్యారేజ్ పగలగొట్టడానికి ప్రయత్నం చేశామని మేము దేశద్రోహులం. వెలగనేరులో నీరు వస్తే ఆ నీరు వదలకోకుండా వదిలేటప్పుడు కనీసమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఆ ప్రవాహ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్న వారికి ఇవ్వాలనేటువంటి జ్ఞానం లేకోకుండా వదిలేసిన వాళ్ళేమో దేశోద్ధారకులు, మేమేమో దేశద్రోహులం. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాల. ఇన్ని ప్రాణాలు విజయవాడ బుడమేరులో మునిగి మరణించడానికి కారణం వారి చర్యలు. వెలగనేరు దగ్గర లాకులు ఎత్తే ముందు అది ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా జనాన్ని సావుగొట్టారనేది నా అభియోగం. కాదని చెప్పమంటున్నా, చేయాలి కదా, వాళ్ళందరినీ పునరావాసం కల్పించాలి కదా, లేదా కనీసం మైకి పెట్టి చెప్పాలి కదా, అయ్యా వెలగలేరు నుంచి నీరు వచ్చేస్తుంది, మీళ్ళల్లో వాళ్ళు పక్కకు తప్పుకోండి, పైకి వెళ్ళండి అని చెప్పాలి కదా. ఏమీ చెప్పకుండా అర్ధరాత్రి వదిలేస్తే ఏమిటిది అన్యాయం? వాళ్ళేమో దేశోద్ధారకులు, మేము 3 పడవలు పెట్టి ప్రకాశం బ్యారేజ్ బాగా కొట్టేస్తున్నాం. నమ్మాలిగా, అబద్ధం చెప్పిన అతిగా తట్టు ఉండాలిగా. ఏమిటి అన్యాయం? ఇంత అపవాదులు వేసేటటువంటి కార్యక్రమం. మేము దేశద్రోహులు, వాళ్ళు దేశోద్ధారకులు. ప్రజలు తేలుస్తారు కదా రాబోయే కాలంలో. ఇవాళ ఏదో ఎన్ని కారణాల వల్ల మీకు ఓటేశారు. ఎందుకు వేశారో అందరికీ తెలుసు. అది నిజంగా మీకు ఓటేశారో మరి ఎందుకు మోసం జరిగిందో మనకు తెలియదు. 3 కలిసి వచ్చారు, మేము ఒక్కళ్ళమే వెళ్ళాము, మేము ఓడిపోయాము. చూద్దాం ఏం జరిగిద్దో కాలానుగుణంగా. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా అణగదొక్కడం కోసం, నిర్బంధించడం కోసం, వాళ్ళని జైల్లో పెట్టాలి, కేసులు పెట్టి బెదిరించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయమని కానీ మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళు గొంతు నొక్కాలన్న ఉద్దేశంతోనే ఇటువంటి అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్తారు. అయితే ఎన్ని కేసులు పెట్టినా, ఇటువంటి కేసులు ఎంత పెట్టినా అంతకి ఇంకా రెట్టింపు పోరాట పట్టింపుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా పనిచేస్తారని చెప్పి చెప్తున్నారు. అందుకోసమనే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుడైనా, కార్యకర్త అయినా, ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరిపైన ఇటువంటి అక్రమ కేసులు పెట్టినా వాళ్ళకి అండగా నిలవడానికి, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా ఒక భరోసా కల్పించి వాళ్ళతో పాటు వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళని ధైర్యంగా మళ్ళీ ఆ రాజకీయాల్లో కొనసాగేలాగా చేసేందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ జైల్లో ఉన్నటువంటి ఎవరైతే నిందితులుగా ఎవరైతే రిమాండ్లో ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వస్తున్నారని చెప్తున్నారు. సో మరి కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకోబోతా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జైలు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ములాఖత్ టైం ప్రకారం మాజీ ఎంపీ నందిగాం సురేష్, అదేవిధంగా విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా లోపల పరామర్శిస్తారు. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్తారు. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ జైలు ప్రాంతానికి చేరుకొని ఉన్నారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.